మీ ఎదురుగా ఉన్నవాడితో కన్నా మీ పక్కన ఉన్నవాడితో జాగ్రత్తగా ఉండండి. కావాలని దూరం పెడుతున్నప్పుడు కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు. అప్పటికే 100 కారణాలు సిద్ధంగా ఉంటాయి. ఏ విషయమైనా చెప్పడానికి వినడానికి బాగుంటుంది, కానీ సర్దుకుపోవాలన్నప్పుడే సమస్య మొదలవుతుంది. అది దాటి నువ్వు వెళ్ళగలిగితే నీకు అడ్డే లేదు. క్యాలెండర్లో ఎన్ని పండుగలు ఉన్నా మన జేబులో డబ్బులు నిండుగా ఉన్నప్పుడే నిజమైన పండుగ. రాత్రి అయితే ఏడవడం, పొద్దున అవ్వగానే నవ్వుకుంటూ తిరగడం, ఇదే నా జీవితం. ఓడిపోయాను, కానీ ఎవ్వరిని మోసం చేయలేదు. కొందరికి ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఒకరు మన మధ్యలో లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం. లోకులు కాకులు 4 కాకపోతే 40 అంటారు. అవన్నీ పట్టించుకొని మనస్సు పాడు చేసుకోకు. ఊరికే ఎవ్వరూ ఏడవరు. నొప్పి భరించలేనప్పుడు మాత్రమే కన్నీళ్ళు వస్తాయి. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కథలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. అమ్మా నాన్న పడిన కష్టమేంటో నువ్వు అమ్మగా నాన్నగా మారినప్పుడే అర్థమవుతుంది. నీడనివ్వని చెట్టుతో, డబ్బు లేని మనిషితో ఎవరికి ఏ అవసరం ఉండదు. లోకంలో ఉన్న ప్రతిదీ నాటకమే. వారి అవసరం తీరిందా పాత్రని చంపేస్తారు. డబ్బులను నీ చెమట నీళ్ళతో సంపాదించు, ఇతరుల కన్నీళ్లతో కాదు. భార్యను ప్రేమించేవాడు బజార్ దాని జోలికి పోడు. భర్తను ప్రేమించే ఆడది భర్త కోసం ఎవరు ఎన్ని చెప్పినా నమ్మదు. కూతురిలా చూసుకుందామన్న అత్తకి అనువైన కోడలు దొరకదు. తల్లిలా చూసుకుందామన్న కోడలికి అనురాగం పంచే అత్త దొరకదు. కష్టానికి అలవాటు పడ్డ ప్రాణం కదా. పండగ మీద ఆశలు ఉండవు, పండగొచ్చినా ఆనందం ఉండదు. ఒక మంచి పుస్తకం మనిషిని మేధావిని చేస్తే, ఒక స్మార్ట్ ఫోన్ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన మాటలు మనసుకు బరువు. మాటపై మాట పెరిగితే సమస్య పెరుగుతుంది. మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్ళడం ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు ఆగిపోవడం అంతకన్నా ముఖ్యం. రోజు ఎవరితో మాట్లాడడం అలవాటు చేసుకోకు. ఎందుకంటే వాళ్ళు నీతో ఉన్నన్ని రోజులు బాగానే ఉంటారు. ఒక్కసారి వాళ్ళు నిన్ను వదిలేస్తే ఆ బాధ భరించడం నీ వల్ల మాత్రం కాదు. ఒక కష్టం, ఒక అవసరం వస్తే తప్ప అర్థమవదు నీకు నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో అని. నిజానికి నీడకు ఎంత తేడానో చూసారా? మాటలకు, చెప్పుడు మాటలకు ఇలాగే ఎంతో తేడా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్.